ఏకాగ్రత మానసిక కార్యకలాపాలను స్తంభింపజేసే ప్రక్రియగా గనక పరిగణిస్తే, అభ్యాసి తప్పనిసరిగా స్వప్రయత్నంతోటే తనలో స్పృహలేని స్థితిని సృష్టించుకోవలసి వస్తుంది. దీనికోసం అవసరమైన శక్తి నిస్సందేహంగా పదార్థంతో కూడుకున్న భౌతికపరమైన శక్తే. ఆ విధంగా చేసే ప్రయత్నం అంతా కేవలం భౌతికపరమైన ప్రయోజనం కోసమే అన్నట్లుగా మారుతుంది. ఈ స్థితిలో ఏకాగ్రత అంటే చేతన స్థాయిలో ఉండే భౌతిక మనస్సుకు సంబంధించినది అవుతుంది. ఇక్కడ భౌతికపరమైన శక్తిని ఉపయోగించి ఈ చంచలత్వాన్ని తాత్కాలికంగా అణిచిపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా తమలో ఆ స్థితిని ఏర్పరచుకున్నవారు ఆంతరంగికంగా ఎంతో స్థూలత్వాన్ని, కాఠిన్యాన్ని పెంపొందించుకుని తమపై జరిగే సున్నితమైన సూక్ష్మాతి సూక్ష్మ ప్రభావాలకు వారు స్పందించలేని విధంగా మొద్దుబారిపోతారు. దీనికి నిదర్శనంగా ఇటువంటి ప్రత్యక్ష ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆలోచనలను బలవంతంగా అణిచివేయడం వలన కలిగిన ఏకాగ్రత మనసుపై దాని భారాన్ని మోపుతుంది. దీనికోసం ఉపయోగించిన శక్తి కూడా భౌతికమైనదే అవడం వలన దీని భారం కూడా మనసుపై పడుతుంది. అందుచేత ఈ ఏకాగ్రత స్థితిని కోమా అనడం పొరపాటవుతుంది. ఎందుకంటే ఈ స్థితి సాధకుడిని భౌతికత్వానికి అతి సమీపంలో ఉంచుతుంది. కాబట్టి అటువంటి అర్థంలో చూస్తే ఈ ఏకాగ్ర స్థితిని బురద నేలతో పోల్చవచ్చు. ఎందుకంటే ఒకసారి బురద నేలలో కూరుకుపోతే అక్కడ నుండి తనంత తానుగా బయటపడడం చాలా కష్టం. అన్ని ప్రయత్నాలు విరమించి అడ్డంగా పడిపోతే తప్ప దానిలో కూరుకుపోకుండా తనను తాను కాపాడుకోలేడు. ఈ స్థితితో ముందుకు కొనసాగేవారు తమతో పాటు ఈ భౌతికత్వాన్ని కూడా చివరిదాకా తీసుకువెడుతూ ఉంటారు. అయితే అది వారి భౌతిక ప్రయోజనాలకు కొంత మేరకు సహాయపడుతూ వారి యందు సమ్మోహనాశక్తులను పెంపొందించవచ్చు. కానీ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సాధనకు ఎంత మాత్రం ఉపయోగపడదు.